అంశం ఒకసారి నిర్ణయం తీసుకున్నాక కేంద్ర బీజేపీ నాయకత్వం, పేద ఎలక్షన్ కమిటీ నాయకత్వం మళ్ళీ మార్చాలని చెప్పి నివేదికలు ఏమైనా వస్తే లేకపోతే రిక్వెస్ట్లు ఏమైనా వస్తే బీజేపీ క్యాండిడేట్ మార్చాలంటే మాత్రం నాకు తెలిసి నేను పార్టీలో 10 ఏళ్ళు పైగా పనిచేస్తాను. నేను అనేక రాష్ట్రాలుగా అబ్జర్వ్ చేస్తున్నాను, అనేక రాష్ట్రాలు పనిచేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం దాని మీద ఇష్ట చూపించదు, వాళ్ళు మార్చరు. వాళ్ళ జనరల్ గా ఏంటి ఎలా ఉంటుందంటే, మీరు నివేదిక పంపిస్తున్నప్పుడు మీరేం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఏదైనా అయిపోతే క్యాండిడేట్ కి ఏదైనా అయిపోయి ఏదైనా ఇబ్బంది అయితే తప్పితే, కాంట్రవర్ట్ సిచ్యువేషన్ తప్పితే, లేదు అక్కడ మనం బలంగా లేము, ఇక్కడ వేరే అయితే ఇంకా బలంగా ఉన్నట్టు ఇటువంటి ఒప్పుకోరు, మార్చడాకైతే ఒప్పుకోరు. అలాగే అది నేను చెప్తాం కాదు, మా రాష్ట్ర కేంద్ర ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారే వారే ప్రెస్ మీట్ పెట్టి 5 రోజుల క్రితం చాలా స్పష్టంగా చెప్పారు. నేను చెప్పేది అదే సార్, దాని తర్వాత డెవలప్మెంట్ నేను చెప్తున్నా. మీరు చెప్పినంత వరకు నాకు అవగాహన ఉంది. సిద్ధార్థనాథ్ సింగ్ ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్ కేటగిరికల్గా వాట్ హీ హాజ్ స్టేటెడ్ దట్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్ ఇన్ ద క్యాండిడేట్స్. బీజేపీలో ఆ కల్చర్ లేదు, మేము చేయమని. ఆ తర్వాత అనపర్తి వ్యవహారం ఒకటి, తర్వాత ఇంకో వ్యవహారం తెర మీదకి వస్తే ఇలా వెళ్ళి ఏవో మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇస్తే అవి పట్టుకుని ఆయన నడ్డా గారి దగ్గరికి వెళ్తే నడ్డా గారు సీరియస్ అయ్యారట. మనకి ఢిల్లీ నుంచి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా మీరు చెప్పలేరు, నాకు తెలుసు, నేను చెప్పగలను కాబట్టి చెబుతున్నా. సో సీరియస్ అయ్యి ఆయన కూడా అక్కడ డినై చేశారు, ఆయన ఏమి యాక్సెప్ట్ చేశారు అంటలా. ఇలా తాపకి లిస్టు తీసుకెళ్తే అమిత్ షా గారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను చాలా క్లియర్గా చెప్పారు. రెండో అంశం ఏంటంటే, ఎక్కడా లేని సమస్య మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుందని. అలాంటి ఫెసిలిటీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న విషయం ఆయనకు తెలియదు, ఇంకా అది వచ్చిన సమస్య. అంటే మీరు చెప్పినట్లోనే అటా ఉంది, ఇది ఊహాగానం మాత్రమే. ఒకవేళ అది ఒక క్షణం పడది నిజమే అనుకున్నా ఇప్పుడు అనపర్తి ఉంది సార్, అనపర్తి సీట్ ఎలకేషన్ చేసింది 3 నాయకులు కూర్చున్నాయి కదా, మిలిటరీ రాజు గారిని సెలెక్ట్ చేసింది. సార్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగనా రవికిరణ్ గారు, హెచ్ఎల్లో మీకేం సేవ్ ఉంది? గట్టిగా 100 ఓట్లు ఉన్నాయి, మీకు న్యాయంగా మాట్లాడుకుందాం. మీరు బలంగా ఉన్న చోట మీరు సీటు తీసుకోకుండా ఎక్కడో హెచ్ఎల్లో పురంధరేశ్వరి గారికి కావాల్సిన వాడు కాబట్టి తీసుకెళ్ళి మీరు సీట్ ఇచ్చేస్తే జనం కూడా ఎంతో కొంత 10% యాక్సెప్ట్ చేయాలి కదా. ఆ 10% యాక్సెప్టెన్స్ లేని చోట కూడా మీరు సీటు క్లెయిమ్ చేసుకోవటం, అది తెలుగుదేశం బలంగా ఉన్న సీటు, అక్కడ వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకున్నారు. అది అర్థం కావట్లా. అంటే ఈ మరి ముగ్గురు కూర్చొని మేధోమదనం చేస్తే ఇప్పుడు అయ్యవారిని చేయకపోతే ఏదో అయినట్టు ఇలా అవుతున్నాయి. ప్రత్యేకించి మీకే అయింది. జనసేన కొంతలో కొంత నయం, 10 మంది పారాచూట్లు ఉన్న 11 మంది జన సైనికులు ఉన్నారు అందులో. అట్లీస్ట్ మీకు మొత్తం వాళ్లే కదా. అది హెచ్ఆర్ల విషయం అయితే నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే హెచ్ఆర్లో ఏదైతే క్యాండిడేట్ ఎన్ఈశ్వరరావు గారికి ఎవరికి టికెట్ ఇచ్చామో ఆయన్ని భారతీయ జనతా పార్టీలో తీసుకుంది నేను ఆ జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడే నా సమక్షంలోనే ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షుని తీసుకుని నా సమక్షంలోనే జాయిన్ అయ్యారు. సో నేను ఆయనతో కలిసి ఇన్ఛార్జ్ గా పనిచేశానుగా చెప్తున్నాను. ఎన్ఈఆర్ గారు అద్భుతమైనటువంటి కార్యకర్త, మంచి నాయకుడు. ఆయన నేను ఇంకో విషయం చెప్తాను, ప్రాథమిక సభ్యత్వం బీజేపీ సభ్యత్వం హెచ్ఎర్ల నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక చేసినటువంటి నియోజకవర్గం. నేను ఇన్ఛార్జ్ గా ఉండి ఆ యొక్క రివ్యూ మీటింగ్ కూడా పాల్గొని క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళిన వ్యక్తిని. సో అద్భుతమైన ఓకే, ఆయన సామాజిక వర్గం ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ భారతీయ జనతా పార్టీని ఆయన చేరినప్పటి నుంచి ఇది పంచాయతీ ఎన్నికలు కూడా గెలిపించేటువంటి వ్యక్తి. 2-3 స్థానాలు కూడా గెలిచాం, ఎంపీటీసీ గట్టి పోటీ కూడా ఇచ్చాం. ఆ నియోజకవర్గంలో మాత్రం నేను గంటబాగా చెప్పగలను, 4 ఏళ్లుగా ఆయన వచ్చాక పార్టీని స్ట్రెంగ్థన్ చేయడం జరిగింది. ఆయనకి ఇవ్వటం సముచితం. ఓకే, ఆయన సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ లేవు అనేది వాస్తవం. నేను గత 6 నెలల క్రితం కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇంటికి కూడా వెళ్ళాను, చూసి నేను అన్నమాట, మీరు తప్పనిసరిగా గెలుస్తారు, మీరు వర్క్ చేయండి, అవకాశాలు వస్తే రావచ్చు, వస్తే గెలుస్తారు, బీజేపీ ఇండివిజువల్ అయినా సరే గట్టి పోటీ మాత్రం ఇస్తారు. అంటే ప్రజలకు ఉన్నటువంటి ఆదరణ అండి, ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఆదరణ అందరితో కలిసి ఉంటారు. ఆయన ఇప్పుడు క్యాస్ట్ పరంగా పక్కన పెట్టండి, అందరితో అన్ని సామాజిక వర్గాలతో కలిసి ఉండి అందరి కుటుంబ సమస్యలను పరిష్కరిస్తూ అందరికి తలలో నాలుగులా ఉండే వ్యక్తి. ఓకే, మనం సామాజిక వర్గంగా చూస్తే అది కాపుల నియోజకవర్గం, ఎందుకు కమ్మలు తీసుకొని పెట్టారు అని అనొచ్చు. బట్ నేను వ్యక్తిగతంగా చూశాను కాబట్టి చెప్తున్నాను, అన్ని సామాజిక వర్గాల్లో ఆయనకు అనుబంధం ఉంది, ఆప్యాయత ఉంది, పిలిస్తే పలికే వ్యక్తి. సో ఆ దృష్టిలో పెట్టుకుని గతంలో కూడా సభ్యత్వం కూడా ఘనంగా చేసినటువంటి వ్యక్తి, రికార్డ్ స్థాయి చేసిన వ్యక్తి, ఆ దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగిందని నేనైతే భావిస్తున్నాను. ఏదేమైనా సరే ఒక టికెట్ ఎలకేషన్ 3 నాయకులు కూర్చొని ఒక సమర్థవంతమైన ఒక కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వారం 10 రోజుల తర్వాత అది వెళ్ళి మార్చండి అంటే ఇది మా పార్టీ అయితే ఒకవేళ మార్చాల్సి వస్తే వాస్తవంగా అనేకమైన మార్చాలి.
ఈరోజు భారతీయ జనతా పార్టీ 16 స్థానాలు తీసుకుంటే దానిలో రాష్ట్రంలో 30% ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఆ యొక్క ఆవేదన అనేక అసోసియేషన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు అనపర్తి మార్చాలు చూస్తే రాజమండ్రి అర్బన్ గెలిచారు 2014లో కూటమిలో భాగంగా. మరి అది సోమవీర్రాజు గారికి ఇచ్చి ఆ సామాజిక వర్గ ఆకాంక్ష పరీక్షించచ్చు కదా. లేకపోతే ఎంపీ టికెట్ మార్చదలుచుకుంటే జీవీఎల్ గారికి వైశాఖ ఇచ్చి ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం సాటిస్ఫై చేయొచ్చు కదా. ఎంతసేపు పరిపూర్ణంగా చెప్పినట్టు ఆ కుటుంబం మాతో త్యాగాలు చేయరు, మిగతా వాళ్ళతో త్యాగాలు చేయరా అన్న వాదన వస్తుంది. సో ఇటువంటి తేనె చుట్టు కలిపితేనంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, దేశవ్యాప్తంగా అనేకమైన సమస్యలు వస్తాయి. అందుకని నేనైతే వ్యక్తిగతంగా ఒకసారి డిక్లేర్ అయ్యాక మార్చే ప్రసక్తి అయితే పార్టీలో ఉండదని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, అలాగే కృష్ణాంజనేయులు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు,